ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చిక్కుల్లో పడ్డారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరీక్ష పెట్టారు. గాజాకు పాక్ ఆర్మీని పంపాలని ఆదేశించారు. గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్ కింద పాక్ ఆర్మీ డిప్లాయ్మెంట్ జరగనుంది. 20 సూత్రాల గాజా శాంతి ప్రణాళిక కింద ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆసిమ్ మునీర్ను పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చిక్కుల్లో పడ్డారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరీక్ష పెట్టారు. గాజాకు పాక్ ఆర్మీని పంపాలని ఆదేశించారు. గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్ కింద పాక్ ఆర్మీ డిప్లాయ్మెంట్ జరగనుంది. 20 సూత్రాల గాజా శాంతి ప్రణాళిక కింద ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆసిమ్ మునీర్ను సంకట స్థితిలో పడినట్లయింది. ఒప్పుకుంటే స్వదేశంలో నిరసనలు తప్పవనే భయం మొదలైంది. లేకపోతే అమెరికాతో స్నేహం చెడుతుందన్న ఆందోళన నెలకొంది. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తర్జన భర్జన పడుతున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చిక్కుల్లో పడ్డారు. ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరీక్ష పెట్టారు. గాజాకు పాక్ ఆర్మీని పంపాలని ఆదేశించారు. గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్ కింద పాక్ ఆర్మీ డిప్లాయ్మెంట్ జరగనుంది. 20 సూత్రాల గాజా శాంతి ప్రణాళిక కింద ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆసిమ్ మునీర్ సంకట స్థితిలో పడినట్లయింది. ఒప్పుకుంటే స్వదేశంలో నిరసనలు తప్పవనే భయం మొదలైంది. లేకపోతే అమెరికాతో స్నేహం చెడుతుందన్న ఆందోళన నెలకొంది. దీంతో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తర్జన భర్జన పడుతున్నారు. రైట్, ట్రంప్ ఆదేశాలతో ఆసిమ్ మునీర్ అయితే చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. అదే నిజానికి గాజాలో యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ శాంతి నెలకొల్పాలి అన్నటువంటి ఉద్దేశంతో గాజాకి పాకిస్తాన్ సైన్యాన్ని పంపాలన్న ప్రపోజల్ ని గత వారం రోజుల నుంచే ట్రంప్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఆసిఫ్ మునీర్కి మాత్రం ఇది సంకట పరిస్థితి అని చెప్పాలి. సో అక్కడ శాంతి నెలకొల్పాలి, మళ్ళీ యుద్ధ వాతావరణం రావద్దంటే గనక ఇజ్రాయిల్ సైన్యం ఉండొద్దు అంటూ కూడా ఇప్పటికే అరబ్ దేశాలు అక్కడ కోరుతున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్ సైన్యం ఉంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఇది దాడులకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది, రెచ్చగొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నది. మరోవైపు ఏంటంటే అదే సమయంలో అటు పాలస్తీనా గ్రూపులను కూడా నమ్మడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. సో ఈ ఉన్నటువంటి ఈ సస్పెన్స్ ను తొలగించాలంటే ఒక ముస్లిం మెజార్టీ దేశం, దాంట్లో కూడా న్యూక్లియర్ సంబంధించినటువంటి ఆయుధ శక్తి కలిగినటువంటి బలమైన సైన్యం ఉన్న పాకిస్తాన్ అక్కడ పెడితే గనక, పాకిస్తాన్ సైన్యాన్ని పెడితే గనక అటు అరబ్ దేశాలను తో పాటు ఇటు ఇజ్రాయెల్ ను కూడా కొంత సంతృప్తి పరచవచ్చు అన్నది ట్రంప్ చేస్తున్నటువంటి ప్లాన్. ఇక ఇట్లాంటి పరిస్థితుల్లోనే పాకిస్తాన్ కు ఇది ఏం లాభం? ఒకవేళ పాకిస్తాన్ సైన్యాన్ని అక్కడ మోహరిస్తే అంటే పాకిస్తాన్ కు నిజానికి లాభాల కంటే కూడా నష్టం ఎక్కువ. ఎందుకంటే ట్రంప్ లాంటి ఒక బిజినెస్ మ్యాన్, ఒక పొలిటీషియన్ అనొద్దు, ఒక అధ్యక్షుడు అనొద్దు, ట్రంప్ లాంటి ఒక బిజినెస్ మ్యాన్ ఖచ్చితంగా బిజినెస్ యాంగిల్లోనే ఆలోచన చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒకవేళ ఇదే నిర్ణయాన్ని కనుక ఆసిఫ్ మునీర్ ఒప్పుకుంటే పాకిస్తాన్ కి నష్టమే ఎక్కువ ఉంటుందని చెప్పాలి. అంటే ముందుగా పాక్ ప్రజల్లో ఇజ్రాయెల్ అమెరికా మీద తీవ్ర వ్యతిరేకత ఇప్పటికే కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం పాకిస్తాన్ సైన్యం ఒకవేళ గాజాలో పనిచేస్తే గనక, అదే ప్రచారం జరిగితే గనక దేశంలో కూడా పాకిస్తాన్ లో ఇప్పటికే అంతర్యుద్ధం నడుస్తోంది. అటు బెలూచిస్తాన్ ఇప్పటికే తిరగబడుతోంది, పాకిస్తాన్ లో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది, అటు పాకిస్తాన్ ప్రజలు కూడా తిరగబడుతున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసం పాకిస్తాన్ గాజాతో పనిచేస్తోంది అన్నటువంటి ప్రచారం జరిగితే కనుక ఖచ్చితంగా లోపల ఒక అంతర్యుద్ధం వస్తుందనే చెప్పాలి. అదే జరిగితే ఇక మునీర్ కు చాలా పెద్ద ఎఫెక్ట్ అనే చెప్పాలి. గాజాలో శాంతి స్థాపన పేరుతోటి హమాస్ అణచివేయాలని చూస్తే గనక అటు హమాస్ ఇటు ఇరాన్ రెండు కూడా పాకిస్తాన్ శత్రువుగా చేస్తే ఈ పాకిస్తాన్ మీద దాడులు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఇది బార్డర్స్ లో మళ్ళీ కొత్త తలనొప్పులు కూడా మొదలైతాయి. మరోవైపు గతంలో మనకు గుర్తుండే ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా మనం ఇట్లాంటివి ఎదుర్కొన్నాం. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో కూడా పాకిస్తాన్ గిచ్చి ఖాయం పెట్టుకుంది ఆఫ్ఘనిస్తాన్ తోటి. సో అనుభవం దృష్ట్యా
ఇప్పుడు ఒకవేళ అంటే తెలువని భూభాగంలోకి వెళ్లి గెరిల్లా పోరాటాన్ని ఎదుర్కోవడం నిజానికి పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టం అనే చెప్పాలి. అది ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. పాకిస్తాన్ సైన్యానికి భారీ దెబ్బ అని కోర్స్ మనకు నేషనల్ వైడ్ గా ఆలోచించినా కూడా ఇంటర్నేషనల్ గా కూడా అవే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంట్లో కూడా అసిమ్ మునీర్ కు చాలా సవాళ్లు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ జనరల్ అసిమ్ మునీర్ కు ఒక విధంగా చెప్పాలంటే ముందు నొయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి. అమెరికాను కాదంటేనేమో ఆర్థిక సహాయం అందదు. ఇప్పటికే ఆయన వైట్ హౌస్ కెళ్లి అమెరికా అధ్యక్షుడితోటి భేటీ అయ్యి ఇద్దరు ఐ లవ్ పాకిస్తాన్ అని ట్రంపే అన్నారు అసిమ్ మునీర్ ముందు పెట్టుకొని. సో పాకిస్తాన్ అమెరికా ఇద్దరు ఒకటే. భారత్ అమెరికాను భారత్ పక్కన పెట్టడానికి కారణం కూడా అదే, పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తున్న ట్రంప్ అని చెప్పేసి. అంటే పాకిస్తాన్ కి కొంత ఆర్థిక సహకారం అందించడంలో అమెరికా ఉంది. సో ఒకవేళ అమెరికాను కాదంటే పాకిస్తాన్ కు ఆర్థిక సహాయం అందదు. ఇప్పటికే చైనాతో కూడా బంధం బెడిసిగొట్టింది. మనం చైనాకు దగ్గర అవుతున్నాం. చైనాకు పాకిస్తాన్ కూడా కొంత బెడిసిగొట్టింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రంప్ ను కాదని ఆసిఫ్ మునీర్ అడుగు వేస్తారా, నిర్ణయం నో అని చెప్తారా? ఒకవేళ ఆయన చెప్పిన దానికి నో అంటే గనక ఇప్పుడు అంటే ఒకవేళ ఇప్పుడు ట్రంప్ కు గనక బెండ్ అయితే సరెండర్ అయితే సరే అంటే ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే చాలా ఫైర్ మీద ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇంకా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా తిరగబడతారు. పక్క దేశానికి వెళ్ళి మన సైన్యాన్ని వాళ్ళ ప్రాణాలని పరంగా పెడుతున్నారని చెప్పేసి. సో ఇది ట్రంప్ కు ఎస్ చెప్తే వచ్చే డాలర్ల కంటే కూడా దేశం నుంచి రాజకీయ మూల్యమే ఎక్కువ చెల్లించేటువంటి అవకాశం ఉంటుందన్నది కూడా ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఇక పాకిస్తాన్ కు లాభాలు ఉంటాయని చెప్పేసి, ఆర్థిక ప్యాకేజీలు ఉంటాయి, అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది, అమెరికాతో సంబంధాలు ఉంటాయని చెప్పేసి కొంత ఆసిఫ్ మునీర్ ఎక్స్పెక్ట్ చేసినా గానీ బట్ ఈ విషయంలో ఇంకా నవాజ్ షరీఫ్ విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నవాజ్ షరీఫ్ కేవలం ఉత్సవ విగ్రహం లాగానే ఉన్నాడు. అసలు నవాజ్ షరీఫ్ అంటే ట్రంప్ కు చిన్న గడ్డిపోసతో సమానం. ఏదన్నా ఆసిఫ్ మునీర్ తోనే మాట్లాడుతున్నారు, ఆసిఫ్ మునీర్ తోనే ఆయన డీల్ కుదుర్చుకుంటున్నారు. లేకపోతే బెలూచిస్తాన్ లో ఎంటర్ కావాలన్నా గానీ ఆసిఫ్ మునీర్ తోనే మాట్లాడుతున్నారు. అంటే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడిని ముందు పెట్టుకొని రాజకీయం చేయడానికి ట్రంప్ చూస్తున్నారు. ఇది పాకిస్తాన్ కి అయితే భారీ నష్టం. ఒకవేళ పాకిస్తాన్ అసలే మెదడు తక్కువ పాకిస్తాన్, వాళ్ళకు కనీసం బుద్ధి ఉండదు, మెదడు ఉండదు. సో ఒకవేళ ట్రంప్ కు ఎస్ అని మోకరిల్తే గనక పాకిస్తాన్ ను ఎవరూ నాశనం చేయాల్సినటువంటి అవసరం లేదు. పాకిస్తాన్ ప్రజలే మళ్ళీ రాళ్లతో కొట్టి తరిమి కొట్టే రోజులు తొందరలోనే వస్తాయి. ఇప్పటికే అటు పిఓకే నుంచి పాకిస్తాన్ ఎదుర్కొంటోంది, లోపల అంతర్యుద్ధం నడుస్తోంది, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కూడా తెగబడుతున్నారు. ఇప్పటికే అక్కడ మతపరమైనటువంటి అల్లర్లు కూడా వినిపిస్తున్నాయి. తో పాటు అటు బెలూచిస్తాన్ కూడా తిరగబడుతోంది. ఇప్పుడు అమెరికా చెప్పినట్టు గాజాకి సైన్యాన్ని పంపిస్తే ఇక పాకిస్తాన్ తన గొయ్యి తనే దొవ్వుకొని తనే అందులో ఉండి తనే మట్టి పోసుకున్నట్టు చెప్పొచ్చు సిరి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.